సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? నా పేరు శ్రీను అండి. శ్రీనివాస్. ఇక్కడ లోకలేనా సార్? లోకలే సార్. ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యేనా కాళేరు వెంకటేష్. కాళేరు వెంకటేష్ గారా? ఓకే ఓకే. అమర్పేట నియోజకవర్గం. అవును సార్. కాదు సార్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మనకు ఓటర్ కానీ అభిప్రాయం ఏంటి? అంటే డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మంచిగానే ఉంది. కాకపోతే మధ్యతరగతి వాళ్ళు బీద వాళ్ళకు స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తే డబుల్ బెడ్రూమ్లు మంచిగా మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ కి జిహెచ్ఎంసీ కూడా గెలుపు గ్యారెంటీ ఉంటుందండి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు రావట్లేదు అని జనాలు అంటున్నారు కదా, ఎట్లా వస్తాయండి? ఒకేసారి 2 ఏళ్ళు అయిపోయింది కదా, 2.5 సంవత్సరం అయిందా? 3 ఏళ్ళు అవుతుంది కాలే. ఇంకా డిసెంబర్ వస్తే 3 ఏళ్ళు అండి. 3 ఏళ్ళు డిసెంబర్ వస్తే. తర్వాత డెవలప్మెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ మంచి అంత చేయలేదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలే. సో 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. అంటే బస్సు కానీ అయితే బస్సు ఇప్పుడు పెట్టారు కదండి. కరెంటు బాగానే ఉంది. అన్ని గ్యాస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదండి. అది అంటే మరి 500కి ఇస్తానన్నాడు కదా. 500 రేవంత్ రెడ్డి 500కి ఇస్తా అన్నాడు. అది ఏది మన దేనిలో ఉందండి? అది సబ్సిడీ ఉంటే 500కి ఇస్తా అన్నారు. అన్ని మంచిగా ఉన్నాయి. డెవలప్మెంట్ మంచిగా ఉన్నాయి. 6 గ్యారెంటీ కూడా మంచిగా చేస్తాడు. ఇంకా ఉన్నాయి కదా, అంటే మహిళలకు ఇస్తానన్నా 2500 రావాలి, వృద్ధులకి ఇస్తానన్నా పెన్షన్ రావాలి, మంచిగా. ఇప్పుడు బీద వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటుండ్రు కదా, అది ఇస్తున్నారు. జిహెచ్ఎంసీ లో ఈ కాంగ్రెస్ అయితే కాంగ్రెసే ఉండాలి, ఈ టిఆర్ఎస్ బీజేపీ ఉండొద్దు. అంతేనా? మరి అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టుగా చేశారు. ఇక్కడ ఎక్కడ అన్ని పడిపోతున్నాయి. కొంతమందికి ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు కేసీఆర్ మంచి ఇస్తా అంటుండు. రేవంత్ రెడ్డి 50 అడుగులు 40 చిల్లర మంచిగా రూమ్ కట్టించా అంటుండ్రు. 7,500 ఫస్ట్ కట్టాలి. 5 లక్షలు కంట్ల ప్రకారం కట్టాలి, ఒకేసారి కాదు. బ్యాంకులో ఎమ్మన్నే మనది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు కదా సార్. మనం నెలకింత ఇప్పుడు కిరాయి ఇళ్ళల్లో అద్దె ఇళ్ళల్లో ఉంటాం కదా, అద్దె ఇళ్ళలో ఉండే బదులు అవే డబ్బులు బ్యాంక్ లో కట్టుకోవచ్చు. మీకు ఒక్కోసారి 5 లక్షలు 6 లక్షలు ఇన్స్టాల్మెంట్ లో కట్టుకోవాలి మనం బ్యాంక్ లో. అదే ఒక కిరాయి ఇంట్లో ఉంటే మనం ఎట్లా కట్టుకుంటామో అవే కిరాయి పైసలు బ్యాంక్ లో కట్టుకోవాలి. సిటీలో 1,00,000 ఇందిరా మిల్లు అన్నారు, అందరికి ఇస్తారు. ఎందుకంటే ఏ నియోజకవర్గం అమ్మర్పేట నియోజకవర్గం అమ్మర్పేట, ఖైరతాబాద్ ఏ నియోజకవర్గం శేఖలింగంపల్లి, కుకుట్పల్లి, ఉప్పల్ ఇవన్నీ ఉన్నాయి. సనత్ నగర్ కంట్రోల్మెంట్. ఏ నియోజకవర్గం నియోజకవర్గంలో జాగాలు ఉన్నాయండి, గవర్నమెంట్ జాగాలు ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే లోకల్ ఇస్తుండ్రు ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో 30 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అడవిలో వాడేసిందండి. అలా ఉండాలంటే నీళ్ళు సౌలట్లేదు, ఏమీ లేవు. మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు పోయారు, ఇచ్చిన. నేనైతే పోలేదు, నాకు రాలేరు. మంచి డెవలప్ రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు. నమ్మకం జిహెచ్ఎంసీలో కంపల్సరీ రేవంత్ రెడ్డి గన్షాట్ వస్తాడు. అంటే మరి ఇప్పుడు డీజిల్ పెరుగుతున్నాయి, సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా, 150 దాకా అవుతున్నాయి. పెరుగుతున్నాయి 150 చిల్లరగా కావచ్చు. కాకపోతే 180 సీట్లు గ్యారంటీ జిహెచ్ఎం కార్పొరేటర్లు గ్యారంటీ గెలుస్తారు పక్కా. ఈ బీజేపీ ఖాళీ మాటలు కాదు. బీజేపీ ఒక అవకాశం అడుగుతుంది కదా, ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి ఇచ్చారు. వాస్తవం చెప్పాలన్నా, నేను మా బస్సులో నేను ఉంటా ఇక్కడ కోరండి దగ్గర. బీజేపీ వాళ్ళని 3-4 సంవత్సరాల కిందనే అడిగితే మా ఏమన్నా విధవాళ్ళకి ఇల్లు మా వాళ్ళకంటే ఇల్లు మాట్లాడద్దు, ఏదైనా పని వాళ్ళు చేసి పెడతాం, ఇల్లు మట్టుకు అడగద్దు అంటారు బీజేపీ లీడర్లు. కానీ గతే బీజేపీ ఓట్లు వేసేది ఎవరండి? గరీబ్ బీద వాళ్ళు, మధ్య తరగతులు ఇస్తారు. ఉన్న వాళ్ళు ఇస్తారా? బీజేపీ ఉన్న వాళ్ళకి చేస్తారండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి చేసి నేను అన్ని నాకు తెలుసండి. నేను 70 నుండి నాకు ఇందిరా కాంగ్రెస్ ఆవుడు ఎదుగుతాను. కాకపోతే రాజకీయాల్లో నేను ఎక్కువ పాల్గొన్నాను. ఎమ్మెల్యే లీడర్లు తిరుగా. అంటే అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఒకలాగానే ఉందా?
ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అప్పటికప్పుడు ఇందిరాగాంధీ జమాన్లో ఎవరినైతే నేను చూడలే, ఇందిరాగాంధీ చూసిన 84 లో లాస్ట్ యూనివర్సిటీ దగ్గర చూసిన 84 లాస్ట్ టైం సూపు అదే నెల చనిపోయింది. అక్టోబర్ చూసిన, అక్టోబర్లో చనిపోయింది. బుద్ధి విద్యానగర్ బుద్ధి నుండి యూనివర్సిటీ పోతున్నామా, అదే సూప్ లాస్ట్ నాది 30 అక్టోబర్ 30 చనిపోయింది. ఇందిరాగాంధీ కూడా మంచి గరీబులకు మంచి చేసింది, గరీబీ హఠావో అన్నది. అయితే రామారావు ఇందిరాగాంధీ తర్వాత రామారావు కూడా బాగా చేశాడు. రాజకీయం అంటే మాకు తెలిసింది రామారావు వచ్చిన తర్వాతనే. ఇప్పుడు తెలుగుదేశం రేవంత్ రెడ్డి తెలుగుదేశం మనిషే కదా, చంద్రబాబు సపోర్ట్ తోనే ఇక్కడ సీఎం అయిండు. అంతా చంద్రబాబు సపోర్ట్ తోనే ఆయన శిష్యుడే కదా. చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువే. అవును, ఎందుకంటే డెవలప్మెంట్ ఆయన అక్కడ చేస్తుండే ఆంధ్రలో, ఈయన ఇక్కడ కూడా చేస్తాడు కంపల్సరీ. ఇంకా అంతా చేయలేదు. కేసీఆర్ అప్పులు చేసిన అంటున్నాడు, మరి అప్పులు కట్టడానికి సరిపోతుంది అంటున్నాడు కదా. చేస్తాడండి డెవలప్ మెల్లమెల్ల చేస్తాడు. ఇంకా 2 years ఉంది కదా, ఇంకా 2 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంది కదా. 2 ఏళ్ళు అనుకోండి, 6 నెలల ముందు ఏ పనులు చేయదు గవర్నమెంట్. ఇంకా 2 years దగ్గర ఉంది కదా, చేస్తాడు మెల్లమెల్ల డెవలప్మెంట్. ఒకేసారి కావాలంటే డెవలప్మెంట్ అయితే స్టెప్ బై స్టెప్ అంచెలంచెలు అయితే ఏ మనిషి అయినా, నువ్వైనా నేనైనా రేపు పెద్ద విలేకరు కావచ్చు, నువ్వు ఎవరైనా 25 ఏళ్ళు అయిపోయింది ఐటమ్ దాని స్టార్ ఉన్నప్పుడు ఏదైనా అవుతుంది. మంచిగా రేవంత్ రెడ్డి రావాలా జిఎస్ఎం సెలక్షన్. మరి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అని ఒక ఫామ్ నింపుతున్నారు కదా ఓట్లది, అది ఎట్లా అనిపిస్తుంది? అది బీజేపీ చూపిస్తుంది, అక్కడ జీపీ లేదు అంతటా. ఎన్నికల కమిషన్ అంటే కదా బీజేపీకి సంబంధం. బీజేపీ నరేంద్ర మోడీ మన అనిషా ప్లాన్ ఇది. మరి మంచిదే కాదా? దొంగ ఓట్లు తీసేయడం మంచిదే కాదా? దొంగ ఓట్లు ఎందుకున్నాయండి? నీకు ముస్లింస్ ఏరియా పోమని ఓల్డ్ సిటీ అక్కడ కూడా పోతాయంట. ఏడ పోతున్నాయి, నేను తిరగను ఆ సిటీలో. వాళ్ళ ఇళ్ళ కాడికి పోలా, బస్సులో పోవడం వచ్చబడుతుంది. నేను ఉన్నది చెప్తున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా మన తెలంగాణలో ఓల్డ్ సిటీ పోయి ఒక్క కరెంట్ బిల్ వసూలు చేసుకొచ్చే దమ్ము లేదు వాళ్ళకి. చెప్తున్నాండి, ఒకప్పుడు 2000తో సుల్తాన్ సలావుద్దీన్ 2000తోనే బయటపడ్డాడు పార్లమెంట్ ఎంపీగా. నీకు మనం సింగిల్ గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం ఎంపీగా నిలబడకుండా ఖాళీ ఓఎస్సీ పార్టీలో కూడా మనం ఒక్క పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ తెలుగుదేశంలో కూడా ఓడిసి కూడా గ్యారెంటీ వస్తున్నాయి. ఒకప్పుడు వికారాబాద్ తాండూరు అన్ని ఉండే, ఇప్పుడు కాదు. ఇంకా ఎందుకంటే సీట్ అయిపోయింది. అంతా ముస్లింస్ 90% ఉంటారు. మన దగ్గర లేరండి, ఉప్పుగూడలు ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, బస్తున్నారు, దూద్పేటలో ఉన్నారు, మరి బయట దేశంలోకి వెళ్ళి బయట రాష్ట్రంలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ దొంగతనంగా బతుకుతూ మరి వాళ్ళు బంగ్లాదేశ్, పాకిస్తాన్, దుబాయ్ ఉన్నారండి. అక్కడ ఉన్నారు. పోతాయా ఓట్లని? పోతాయా? ఏడది దమ్ము లేదు, తీసే దమ్ము లేదు అంటారు. తీసే దమ్ము లేదు. డబ్బు బండి సంజయ్ అంటే బిల్డప్ ఇస్తాడు. కరీంనగర్లో ఉంటాడు ఆయన. ఈడ నేను భాగ్యలక్ష్మి గుడికి వస్తా, ఏం ఆపుతారో మస్తు తీసుకొని రాబమ్మని అంటాడు. గాది చేయదు సవాల్, నువ్వు పని చేసి చూపెట్టు. సవాల్తో పనులు కావులే, సవాల్తో పనులు జరగవండి. మనం ఏముంది, నువ్వు పనులు చేయి. అలా మన హిందువులో 100% మనకి బాధ్యత కదా, పదవులు ఉన్నారు కాబట్టి పనులు చేయాలి. మన హిందువులకు ఏం జరుగుతుంది ఓల్డ్ సిటీలో, పాత బస్తీలో, అది నువ్వు వస్తావు, సవాల్ చేస్తావు, మాట్లాడుతూ పోతావు, అక్కడ ఉన్న జనాలకు ఇబ్బంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు ఎందుకు సవాల్ చేస్తావు? సవాల్ ఎందుకు చేయాలి చెప్పు? నువ్వు భాగ్యలక్ష్మి గుడికి ఎవరైనా ఎత్తిపోతారు, మామూలు వ్యక్తి కూడా ఎత్తిపోతాడు. ఇప్పుడు అక్కడ ఓల్డ్ సీట్లో నీకు నాకు పొలదనుకో, వచ్చి పోతామమ్మా, ఇంకా వచ్చిపోతే అసలు పనులు చేసి చూపెట్టు, పలుబడి తెచ్చుకో. బండి సాయం మాట్లాడట్లే. ఈ బీజేపీ వాళ్ళది దేవుని అడ్డం పెట్టుకొని గెలుస్తారండి. ఏమని అనుకోండి, ప్రతి మనిషి దేవుడు. నీ ఒక్కనికే రాముడా? మాకు రాముడు లేరా? మా గుండెల్లో ఉంటాడు రాముడు. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ మీకేనా? బీజేపీ వాళ్ళకేనా? వేరే పార్టీలు జై శ్రీరామ్ లేరా? హిందువులకి, హిందువులకు కానీ కాదు, అందరు హిందులే. నీ బీజేపీలో ఉన్నోళ్ళే హిందులా? బీజేపీ ఓటు వేస్తోళ్ళే హిందులా? బీజేపీకి జై శ్రీరామ్ వాళ్ళు లేరా? కాంగ్రెస్ లో లేరా? కాంగ్రెస్ లో లేరా? బీజేపీ ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, జై శ్రీరామ్ వాళ్ళు. ఇప్పుడు ఒక తండ్రికి 5 మంది కొడుకులు పుడతారు, నలుగురు ఎలాకుంటారా? మనిషికో పార్టీ ఉంటారు, మనసుకు తీరుంటారు. ఈ 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఎలా ఉన్నాయా? అంతే అనుకోవాలి. వీళ్ళు ఏంటంటే రాముని పేరు చెప్పి
రాజకీయం చేస్తారు. ఇంకోటి వాళ్ళ కార్యకర్తల వరకు జనాలకు ఏది బీజేపీ వాళ్ళ కార్యకర్త కాదే నువ్వు మాట అన్నావు కదా, వీళ్ళేమో రాముడి పేరు చెప్పి రాజకీయం చేస్తారని మీరు అంటున్నారు కదా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ఆయన అన్నాడు కదా, మరి అది ఎట్లా చూడొచ్చు మనం? ఒక మాట చెప్పాలన్నా, మన భారతదేశంలో ఉన్నది ముస్లింస్, హిందువులు, ముస్లింసే, క్రిస్టియన్స్ అన్ని మతాలలో వేస్తేనే ఒక సీఎం అవుతాడు. ఓట్లు వేస్తేనే. నువ్వు ఒక్క ముస్లింస్ వేస్తేనే ఇక్కడ ముస్లింస్ లేరా ఏరియాలో? ఓల్డ్ సిటీ కాక ఇక్కడ ముషిరాబాద్ లేరా? ప్రతి ఏరియాలో ఉన్నారు. ఏ ఏరియాలో అట్లా ఎప్పుడు అనుకోవద్దు. అన్ని మతాలు కలిసి ఓట్లు వేస్తేనే ఒక సీఎం అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక కార్పొరేటర్ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక మంత్రి అవుతాడు, ఒక సీఎం అవుతాడు. అది వాళ్ళు తెలుసుకోవాలి. సీఎం అయితేనే మంత్రులు పదవి ఇచ్చేది, సీఎం ఏదైనా మంత్రి పదవి ఇచ్చేది. అది ఏదైనా అన్ని మతాలు కలిపి ఓట్లు వేస్తేనే సీఎం అవుతాడు. మీకు ముస్లిం ఇందులో వస్తే రక్తము, ముస్లిం వస్తే పాలు కాక అంతా ఒకటే. ఇది మనము సృష్టించుకునేది. అంతే. ఈ మతాలతోటి కులాలతోటి రాజకీయాలు చేయడం, ఓట్లు దండుకోవడం ఈ నచ్చవు ఎవరికి. మన అంటే మామూలుగా హిందువులకి, మా సామాన్యులకి అలాంటివి నచ్చవు. ఇప్పుడు ఆంధ్రలో తెలుగుదేశము బాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలవనన్నది, వద్దన్నారు. అయితే ఏమైంది, బీజేపీ తెలుగుదేశంతో కలిస్తే పొట్టు పెట్టుకుంటే తుడుకోళ్ళ ఓట్లు వాళ్ళ ముస్లింస్ అన్నారు. వేసిరే లేదా? సీఎం అయిన బ్రహ్మాండం వేసిరేదా? క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉన్నాడు. ఎప్పుడు మనిషి అయినా బాగుపడు. ఇప్పుడు మన లోపల మన పార్టీ అయినా బాగుపడదు. పార్టీ ఇప్పుడు మన జనాలు కూడా వాడు తుడుకోడ్రా, క్రిస్టియన్స్ చూడరా, ఏడు మాదిగోడ్రా, మాలోడ్రా, ఇడు కుమ్మరోడ్రా, ఇడు డక్కలోడ్రా, ఇడు పద్మశాలిరా, ఇడు కొమ్టోడ్రా, ఇడు బాబనోడ్రా అని ఎప్పుడు ఉండదు. అంత అన్నదమ్ముల సమానంగా ఉంటేనే ఏదన్నా నీకు ఇంత ఆపరైతే ఎవరికి వస్తాం? అరే మనం కొడుతుర్రా, అరే తిడుతుర్రా, కాలు పీలి అని మా తల్లికి వస్తాం. అంతేగాని ఆడు కొడుతుంటే వాడిని రెడ్డిరా, వాడిని కొడుతుంటే ఓడు. అన్ని కులాలు కలిసి ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. తప్పకుండా మీరు అన్నది నచ్చింది నాకు. ఇంకేమనుకోవడం నాకు తెలిసినామో నేను చెప్తున్నా. నేను కరెక్టే. మనం రాజకీయం కులాలకి మతాలకి అతీతంగా చేయాలి. ఉండొద్దు. నా వయసు 63. చాలా బాగా చెప్పారు సార్. నాకు అందుకనే పత్తి పట్టి మిమ్మల్ని ఎందుకు అడుగుతుంటే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరి అభిప్రాయాలు మాకు వస్తాయంటాయి కాబట్టి అడుగుతాం. ఏమన్నా 10 సంవత్సరాలు కేసీఆర్ వేయలేండు, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి చెయ్యొచ్చు. వచ్చిన 2 సంవత్సరాలకి 10 సంవత్సరాలు మరి నేను ముఖ్యమంత్రిగా ఉంటానని అంటున్నాడు. అవుతాడంటావా రేవంత్ రెడ్డి? కులం పిచ్చి ముస్లింస్ కూడా సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అంత అంటది, నీ ఉత్తరప్రదేశ్ ముస్లింస్ వెళ్ళగొట్టు. ఇక్కడ వచ్చే క్యాస్ట్ ఉత్తరప్రదేశ్ లా ఆయన పేరేం పేరు, సీఎం ఆదిత్య యోగినాథ్. అంతే యోగినాథ్. ఎంతమంది చంపించిన ముస్లింస్? వాళ్ళకి పానాలు కాదా? వాళ్ళ మనుషులు ఇండియాలో పుట్టిన వాళ్ళు కాదా ముస్లింస్, క్రిస్టియన్స్ కాదా? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని మన దేశాన్ని నాశనం చేయడానికి ఇచ్చిన శక్తులు చేయాలంటే మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అమ్ముడు పోతున్నారు. ఇంటెలిజెన్స్ ఉండాలా? అమ్ముడు పోతున్నారండి, డబ్బుకు అమ్ముడు పోతుర్రు. మన రాజకీయ నాయకులు మనోళ్ళే, ఇండియా వాళ్ళే అమ్ముడు పోతుర్రు. ఎందుకండి మన రాజశేఖర్ రెడ్డి న్యాయపూల్ కాడ సీఎం కనుక నెల్లిమర్రి జగన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు నెల్లూరు అతని కాంగ్రెస్ లో ఈయన సీఎం కావాలని ఎంతమంది గొంతులు మంటలు చెప్పించిండు. ఉస్మానియా హాస్పిటల్ గారు న్యాయపూలు ఎంతమంది పీనియలు ఇప్పుడు కదా సమాధులు అట్లే ఉన్నాయి రోడ్ల మీద. ఎవరు చంపారు వాళ్ళు సమాధులు కట్టి పెట్టారు. రాజశేఖర్ ఎంతమంది చంపేయలే 92లా. పోండి, వీళ్ళు చంపుతారు. వాళ్ళు రాజ్యం వెళ్ళనికే, ముఖ్యమంత్రులు కానికే, వాళ్ళ పదవులు అనుభవించడానికే చేస్తారండి ఇవన్నీ. ఈ ఏమన్నా ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది హైదరాబాద్ కరిపి అవుతుందా? రేవంత్ రెడ్డి ఎవరికన్నా ఏమన్నా కరెక్ట్ గా లేదు, ప్రజాపాలన అన్నారు లేదు అనేది జనం మాట. చూడండి, ఎంత మంచి చేసినా ఏదో లోటు ఉంటుంది. అదే గాంధీ తాత తిట్టాడు, ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ చంద్రబాబు ఎంత, ఈ కేసీఆర్ ఎంత, లేకుండా తిట్టేటోళ్ళు ఉన్నారు, ఇందిరాగాంధీ తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎంత మంచి చేసినా పరిపాలన ఏదన్నా వంకలు పెడతారు సార్. రైట్ సార్, నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు కృష్ణ అండి. కృష్ణ. ఓకే సార్, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు.
సో సీట్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి మూడు పార్టీలు కూడా చాలా గట్టిగా టఫ్ గా ఫైట్ జరుగుతుంది. ఏది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. అధికార కాంగ్రెస్ గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం మళ్ళీ మాకు ఒకసారి అవకాశం రావాలని కోరుకుంటున్నాడు బీజేపీ. సో ఎలా ఉండబోతుంది ఫైట్ ఏంటి అంటే గత ప్రభుత్వం బాగా చేసిందా, ఈ ప్రభుత్వం బాగా చేస్తుందా, బీజేపీ లాంటి పార్టీలకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా, ఎలా అనిపిస్తుంది? లేదు సార్, ఇప్పుడైతే ఉన్న ఈ గవర్నమెంట్లు అయితే ఇప్పుడైతే ఏమి చేయలేకపోతుంది, సరిగా రోడ్లు కూడా వేయలేకపోతుంది, రోడ్లు కూడా వేయలేకపోతుంది. ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, కనీసం 1 year అవుతుంది మేము దీనికి పార్క్ ముందర కాంప్లైంట్ ఇచ్చేసి అందరూ బీజేపీ వాళ్ళు వేస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వేస్తామంటున్నారు, టీఆర్ఎస్ అంటే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ కాంగ్రెస్ లను అడుగుతున్నాం మేము. ఎవరు పట్టించుకుని నాతుకోవడం లేదు, అందరు మళ్ళీ ఇటుకెళ్ళి తిరుగుతారు లీడర్లు అంతా, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే అందరు ఇటుకెళ్ళి, మళ్ళీ ఎమ్మెల్యే కూడా తిరుగుతున్నాడు ఇటుకెళ్ళి. మూటగోపాల్ మేము మూటగోపాలకు వినిపించుకున్నాం. కనీసం రోడ్ అయినా బాగా చేయండి, మాకు పార్క్ ముందర వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ముసలోళ్ళు వాళ్ళు అంతా తిరుగుతుంటారు, చేస్తుంటారు, వాకింగ్ వస్తుంటారు, పోతుంటారు డైలీ. అంటే 1 year అవుతుంది, 1 year నుంచి ఇంతవరకు ఒక ఈ రోడ్ వేయలేకపోతున్నాడు. ఎమ్మెల్యే కూడా వేయలేకపోతున్నాడు, లేడు కాబట్టి వేయలేకపోతున్నాడు. కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్లకు వాళ్ళకి వినిపించుకున్నా కూడా వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. కార్పొరేటర్ కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు అంటే ఇప్పుడు అయిపోయింది మాది. ఆయన వేస్తా ఇప్పుడు ప్రపోజర్లు పెట్టిండు, అంతట్లో అయిపోయింది. బడ్జెట్ లేదు, ఏం లేదు, గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించలేదు అది అని ఆయన కేసీఆర్ చేసిన అప్పుల్ని ఇంకా కట్టుకుంటూ పోతున్నాం చెప్పుకుంటే అదే చెప్తున్నారు. కానీ కొత్తగా అయితే ఏం చేయలేకపోతుంది. కొత్త గ్యారెంటీలు అమలు అవుతున్నాయి సార్ ప్రభుత్వం నుంచి. సార్ 6 గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలు ఏం లేవు సార్. ఏం బస్ ఫ్రీ అన్నారు. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఒక బస్సు ఫ్రీ, ఒక విద్యుత్ అది ఫ్రీ. అదైతే అది ఆ 2 వస్తున్నాయి. అవి ఆ 2 ఐటమ్స్ ఇస్తారన్నటువంటి 4,000 పింఛన్ రావట్లేదు. అది అయితే ఏం లేదు సార్. ఆ 2 అయితే అమలు అవుతున్నాయి. అవి అయితే బస్సు ఫ్రీ ఒకటి, ఈ విద్యుత్ ఒకటి, బిల్లు రాకుండా ఒకటి, అది 2 అయితే అవుతుంది. గ్యాస్ మరి 500 సబ్సిడీ అన్నారు, అది కూడా ఏం లేదు సార్, కూడా ఏం లేదు. అదే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు చేసిన బీఆర్ఎస్ బాగా అనిపిస్తుందా? ఈ ప్రభుత్వం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది సార్, చేసింది. గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పనులు చేసిండ్రు, కొన్ని పనులు చేయలేకపోయారు, కొన్ని పనులు అయితే చేశారు, ఖచ్చితంగా చేశారు. కొన్ని పనుల వల్ల వాళ్ళు బ్లేమ్ అయిపోయిండ్రు, గవర్నమెంట్ బ్లేమ్ అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఎంపీ కిషన్ రెడ్డి ఎలక్షన్లకు వస్తే ఇక్కడ మళ్ళా ఎలక్షన్ లాగా అనిపిస్తాడు, ఈ ఏరియాలో కనిపించాడు. ఆయన చూసి ఓట్లు వేయలేము మేము, కిషన్ రెడ్డి చూసి ఓట్లేదు. బీజేపీ నరేంద్ర మోడీ చూసి ఓటేస్తాడు. ఎంపీ కిషన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడు ఆయన ఈసారి. అసలు ఎమ్మెల్యే గెలవాలి ఇప్పుడు చూపిస్తాం మేము. ఏం పట్టించుకోడు, ఎమ్మెల్యే గెలవలేకపోతాడు ఆయన. ఏంటంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఎటువంటి వాళ్ళని తెలుస్తుంది అది, అంతే కదా. నరేంద్ర మోడీ చూసి ఓటేస్తారు కానీ బీజేపీకి క్యాండిడేట్ చూసి ఓడేయాడు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు, అవకాశం కోరుకుంటున్నారు. ఏ పార్టీ అయినా సరే, మీరు టీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని ఎవడైనా సరే, స్థానికుడు. కార్పొరేట్ అంటే స్థానికుడు మనకు అనుకూలంగా ఎవరైతే పని చేస్తాడో వానికే ఓటేస్తారు. అది నీ పార్టీ పరంగా ఎవరు చూడడు. పార్టీ పరంగా బీజేపీకి ఇప్పుడు మోడీ చూసి ఎవరు స్థానికులు పార్టీకి అతీతంగా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కాదు, టిఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, క్యాండిడేట్ ని బట్టి ఓట్లు వేస్తారు. నువ్వు పార్టీల పరంగా ఎవరు ఓట్లేరు, ఓటేయడు. వచ్చింది సార్ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం చాలా మంచిది సార్. ఇది చాలా మంచి, నరేంద్ర మోడీ మంచిగా చేసిండు. ఇది ఒక్క పని అయితే మంచిగా చేశాడు, కానీ ఇది చాలా చేసింది మంచిది. డబుల్ ఓట్లు పోతే అన్ని పోతాయి, మంచిది. డబల్ ఇప్పుడు ఈడ వేసినోడు మళ్ళీ ఊర్లో పోయి చేస్తాడు, మళ్ళీ ఇక్కడ పోయి స్టేట్ ఆంధ్ర పోయి చేస్తున్నాడు. ఇప్పుడు ఈడ వేసినోడు మళ్ళీ ఊర్లో పోయి చేస్తున్నాడు. ఇప్పుడు ఇదైతే కరెక్ట్ మంచిగా చేసింది. లాస్ట్ టైం సార్ 48 సీట్లు బీజేపీకి వచ్చింది సార్. మరి ఈసారి అంటే బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఒక ఛాన్స్ అడుగుతున్నారు వాళ్ళు కూడా.
అది అప్పటి వరకు చెప్పలేము సార్, అది చెప్పలేము, ఇంకా ఉంది. ఏమనిపిస్తుంది మూడు పార్టీలు ఏది బెటర్ అనిపిస్తుంది? ఏది ఈ మూడు పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే టిఆర్ఎస్ చేసిన తప్పులు ఏదో మన కేసీఆర్ కొన్ని తప్పులు చేసిండు, ఓడగొట్టాల ఈసారి ఈయనకు అహంకారం ఎక్కువైపోయింది. అహంకారం, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. చాలా తెలంగాణ అంటే నాదే సొత్తు, నాది మొత్తం నేనే తెచ్చినా, నాది నేను చెప్పినా నా చెప్పి చేతిలో ఉంటారు ప్రజలు, రాజులాక నేనే రాజు నేనే తెలంగాణ అన్నట్టు ఫీల్ అయిపోయిండు. కానీ జనాలు తిరగబడిర్రు. కానీ ఒకసారి ఓడగొడితే ఆయనకు బుద్ధి వస్తుంది, తండ్రి కొడుకులకు బుద్ధి వస్తుంది. అట్లా ఈసారి ఎట్లా ఉండబోతుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? ఈసారా ఇక చెప్తలేం కదా సార్, ఈసారి క్యాండిడేట్ బట్టి చేసిన పార్టీ పరంగా ఎవరు ఓట్లేరు, ఎవరు టిఆర్ఎస్ కానీ ఎవరు కానీ. నువ్వు టిఆర్ఎస్ గెలిచినా కూడా అధికారంలో కాంగ్రెస్ ఉంది, పనులు కావాలంటే కాంగ్రెస్, అది అట్లా అన్నమాట. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటది, పనులు కావాలంటే అధికారం పార్టీకి అనుకూలంగా ఉంటది. ఇప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉంది, అనుకూలంగా వాళ్ళు అప్పుడు కార్పొరేటర్ గెలిచారు అంతే. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కార్పొరేటర్లు కూడా పనులు కావాలంటే ఇవ్వాల్సి తప్పదు, అది ఇప్పుడు అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాబాయ్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నమస్తే, నా పేరు విశ్వనాథ్. లోకలేనండి? లోకల్. ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎలా ఉంది మీ ఏరియాలో నీట్నెస్, రోడ్లు, కరెంటు, అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది? మామూలే అండి, అంతటా ఎట్లుందో ఇక్కడ అంతే, ఇది స్పెషాలిటీ ఏమి ఉండదు అంతే. ఎక్కడో చిన్న చిన్న లోపాలు అయితే ఉంటాయి. లోపాలు అయితే చాలా ఉంటాయి, పట్టించుకుంటే చాలా వెళ్తాయి లోపాలు. కనుక వాటి గురించి మనం దేని గురించి చెప్పుకునే అవసరం లేదు. ఏ పార్టీ అయినా ప్రాబ్లం అంటే చెప్పుకోవాలి కదా సార్. ఏ పార్టీ వచ్చినా ఎవరున్నా కూడా ఎంతకు ఉండాలో గంతకే ఉంటదండి. ఎవరు పట్టించుకోరు, ఎవరు సక్రమంగా చేయలేరు. కనుక ప్రభుత్వం యథావరాజ తదా ప్రభుత్వం. కాకపోతే సార్ మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈసారి మేయర్ అవకాశం ఎవరికి ఉందనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? లేదు సార్, మనం మార్పు గురించి ఏం కోరుకోవడం లేదు. కానీ ఇక మేయర్ సీట్ అంటే ఇప్పుడు మన ఏరియానే మనం డెవలప్ చేసుకోలేని పరిస్థితి. అలాంటివి ఇంకా మేయర్ గురించి వాళ్ళ గురించి మనం మాట్లాడే అంత ఎక్స్పెక్టేషన్ చేయండి, అంత ఎక్స్పెక్టేషన్ చేయండి. ఎందుకంటే మన ఏరియా ముందు బాగుపడితే మీ ఏరియా ఎవరు రావాలనుకుంటున్నారు? మా ఏరియాలో ఇంకా ఎవరు క్యాండిడేట్స్ డిసైడ్ కాలేదు. డిసైడ్ అయితే దాన్ని బట్టి మనము ఎవరు ఏందనేది తెలుస్తుంది. సార్ ఇక్కడ చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు, చాలా పలుకుబడ్డ ఇక్కడ ఏరియా అంటే శ్రీరామ్ నగర్ బస్తీ. ఒక కాలము ఆ సినిమాలో కూడా ఉంది, నాశరం మూవీలో, అలాంటి మూవీలో ఉన్నటువంటి బస్తీ శ్రీరామ్ నగర్ బస్తీ. దీనికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ దీనికి ఎవరు ఆ కాలంలో అప్పుడు లీడర్లు అనే వాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు లీడర్లు కరువైపోయారు. ఏదో హై వాష్ కు వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. కానీ సార్ మరి ఇప్పుడు అంటే మీరు గతంలో బీఆర్ఎస్ ని చూశారు ఒక 10 ఏళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తున్నారు, బీజేపీ కూడా ఒక 1 ఛాన్స్ అడుగుతుంది. ఎలా ఉండబోతుంది అంటే ఈ రెండింటిలో ఏది బెటర్ అనుకుంటున్నారు? మేము ఎవరిని కూడా కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే కామన్ పర్సన్ గా మనం ఉంటాం. ఎవరు చేసినా కూడా మీరు కామెంట్ చేయొద్దు. చేసేది అనుకో సంతోషిస్తారు అంటే పక్క జరిగిపోతారు. ఎవరు బాగా చేస్తారు ఎవరు అనేది కాదు, అందరి చేతిలో ఉంటుంది చేయాలనుకుంటే, కానీ ఎవరు పట్టించుకోరు. అది ఓకే. సో మరి ఎస్ఐఆర్ వచ్చింది కదా సార్, ఎస్ఐఆర్ ఎలా? ఎస్ఐఆర్ వచ్చింది మంచిగానే ఉంది, కానీ దానికి ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి నేమ్స్ అప్లోడ్ చేశారు, డిస్ప్లే కూడా అవుతున్నాయి. సిస్టమ్ బాగానే ఉంది, కానీ ఆ సిస్టమ్ కొద్దిగా ఇంకా కొద్దిగా టైం తీసుకొని ఫాలో చేస్తే బెటర్ అయ్యేది. ఫ్యూచర్ లో బాగానే ఉంటుంది, మంచి వర్కౌట్ చేస్తుంది ఫ్యూచర్ లో. దొంగోట్లే పోతాయి, దొంగోట్లే కాదు, చాలా వరకు ఓటరింగ్ అలాంటివి కూడా పోతాయి. ఎందుకంటే డబుల్ ఓట్లు పోతాయి, అన్ని పోతాయి. కానీ సాధ్యమైనంత వరకు
డబుల్ ఓట్లు, తర్వాత దాదాగిరి, రిగ్గింగ్ ఇవన్నీ ఇలాంటివన్నీ పోతాయి. ఆ ఓల్డ్ సిటీలో కూడా అవి చేసేటి అలాంటి వాటి కూడా కట్టుదిట్టం ఏ గొడవ లేకుండా స్మూత్ గా జరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అధికార పార్టీ దీన్ని ఏంటంటే దీన్ని మైండ్ గేమ్ కూడా అనుకోవచ్చు. నమస్తే, ఏం పేరు? నమస్తే, రాజ్ కుమార్ నా పేరు. రాజ్ కుమార్ గారు లోకల్ అంటారా? లోకల్ అండి. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. 33% రిజర్వేషన్ లో మహిళలకు కూడా ఛాన్స్ వస్తున్నాయి. సో మరి ఏంటి సార్ ఈసారి మరి ఈ ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పటికీ ఎన్నికలు జరిగిపోవాలి, చాలా లేట్ అయిపోయింది. మరి ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, మీకు ఓటర్ గా మీ అభిప్రాయం ఎలా ఉన్నాయి? ముందు రోడ్లు ఎలా ఉన్నాయి, లైటింగ్ సిస్టమ్ ఎలా ఉంది, డ్రైనేజ్ ఎలా ఉంది? సార్ ఇప్పుడు ముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఉంది కదా, ఇది కొంచెం డెవలప్మెంట్ చేయాలా. ఎందుకంటే ముందు ప్రభుత్వం మంచిగా చేసింది కాబట్టి ఇప్పుడు ఉన్న రన్నింగ్ ప్రభుత్వం మంచిగా డెవలప్ చేయాలని కోరుకోవాలి. ముందు ప్రభుత్వం చూశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఎట్లా మరి ఈ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? ఈ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, ఇంకా కొంచెం మంచిగా పనిచేస్తే బెటర్ ఉంటుంది. 6 గ్యారెంటీలు అంటున్నారు. 6 గ్యారెంటీలో ఒకటే అయింది, బస్సు ఒకటి, అది కూడా డెవలప్ చేస్తాడు. కానీ ఇప్పుడిప్పుడే కదా డెవలప్ 3 కంప్లీట్ ఇంకా 2 years ఉంది కదా, చేస్తాడు. చేస్తాడు. మరి ఈసారి సీట్లు ఎక్కువ కాంగ్రెస్ కి ఛాన్స్ ఉందంటారు? అది మనం చెప్పలేము సార్, ఎందుకంటే ఓటర్లు బట్టి ఉంటుంది మనది. మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ కి ఉంది. సో మరి ఎట్లా అనిపించింది సార్, గత బీఆర్ఎస్ బాగుందా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ బెటర్? ఇదే బెటర్, కాంగ్రెస్ ఇదే బెటర్. సో మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నగరంలో ఎటువంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే బాస్ రోడ్స్ కూడా అన్ని ఉంది కదా, రోడ్స్ కూడా మంచిగా డెవలప్ చేయాలా. వాటర్ ప్రాబ్లం కానీ, ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ కొంచెం డెవలప్ ఉండాలి. వర్షాలు పడుతున్నాయి, రోడ్లు ఎలా ఉంది పరిస్థితి? రోడ్లు అని ఇబ్బందిగా ఉన్నాయి, రోడ్లు కూడా డెవలప్ కావాలా. సో మరి బడ్జెట్ లేదంటున్నారు కదా రేవంత్ రెడ్డి? చేస్తాడు, బడ్జెట్ వస్తుంది. నమ్మకం ఉంది. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అనే ఒకటి కార్యక్రమం వచ్చింది, దాంట్లో దొంగ ఓట్లు తీసేయాలా, మంచి ఓట్లు ఉండదు, అది ఆప్ చేయాలి. దాన్ని ఎలా చేయవచ్చు అంటే మంచిదేనా? దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఎస్ఏ దాంట్లో వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కంపల్సరీ స్ట్రిక్ట్ గా వెరిఫై చేస్తుంది, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు, ఊర్లో ఒక ఆధార్ కార్డు, ఇక్కడ ఒక ఆధార్ కార్డు తోటి దొంగ ఓట్లు వేస్తారు. అది మొత్తం దాన్ని బ్యాన్ చేయాలా. ఎందుకంటే ఆధార్ కార్డు దాన్ని మ్యాండేటరీ చేసి మనకు బ్యాంక్ అకౌంట్ కానీ దేనికైనా లింక్ చేస్తే ఆధార్ కార్డు కొడితే ఏంటంటే ఎక్కడ ఓటర్ ఉందనేది ఒకటే సింగిల్ ఓటుతో గెలవాలి. మనిషికి ఒకటే ఓటు ఉండాలి, ఎక్కడున్నా అక్కడనే ఉండాలి, ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఇక్కడ ఒక అడ్రస్ అక్కడ ఒక అడ్రస్ చేస్తారు, అది తప్పది. ఒకటే అడ్రస్ తోని ఒకటే ఓటర్ కార్డు నెంబర్ తో ఉండాలి. ఇక్కడ మరి 3 పార్టీలు బలంగా ఉన్నాయి సార్, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ చూశారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ చూశారు, బీజేపీకి అవకాశం ఉండదు. ఎందుకంటే మరి ఒక రాష్ట్రాల అధికారం ఉంది కదా. ఉన్నది కానీ ఇక్కడ బీజేపీ అంత ఫామ్ లో లేదు, టిఆర్ఎస్ కాంగ్రెస్. కానీ ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇస్తే చెప్పలేం, వాళ్ళు కూడా డెవలప్ చేయొచ్చు. లాస్ట్ టైం జిహెచ్ఎంసీలో 48 సీట్లు ఇచ్చారు, 48 సీట్లు ఇచ్చారు. ఈసారి కూడా ఒక అవకాశం ఇస్తే బెటరే. ఉందా అటువంటి అవకాశం ఉంది తెలంగాణలో? ఉంది కానీ మన ఓటర్ ఇక్కడ ఓటర్లు ఎట్లా అంటే కూడా పైసలు ఇస్తే వానికిస్తారు, అది తప్పు. అది డెమోక్రసీ ఎప్పుడు తప్ప, అట్లా చేయొద్దు. న్యాయం ఎక్కడైతే ఎవరైతే మంచి డెవలప్ చేస్తారో వాళ్ళకే ఓట్లు వేసి గెలిపించాలి. ఈ క్యాండిడేట్ మంచిగా చేస్తాడు చూసుకుని. అదే సార్ నేను ఏమంటున్నా, డబ్బులు వేస్తే ఇప్పుడు రేపు ఎమ్మెల్యే గెలిచినాక ఏమంటారు, సరే నువ్వు ఉట్టిగా వేసినా నాకు డబ్బులు వేసి గెలిచినారా అంటాడు వాడు, అంటాడు. అనొద్దు, అందరు ఖచ్చితంగా న్యాయం చూసి ఓట్లు వేయాలి, బట్టి ఓటేసుకో అంతే సార్. మంచి చేస్తాడా లేదా అని మంచి రెస్పాన్స్ ఇస్తాడా అది. సో మీ ఏరియాలో అటువంటి నాయకులు ఉన్నారు ఉన్నారు సార్, కానీ మనకి ఏంటంటే అవసరంకు ఆదుకునే నాయకైతే ఎవరు లేరు. చాలా తక్కువ అదైతే అంతే. సో మొత్తానికి అధికార పార్టీకి ఛాన్స్ ఉంది పక్కా. రూలింగ్ 10 years వాళ్ళు చేయాలా, 10 years వీళ్ళు చేయాలని మరి అదేం అగ్రిమెంట్ ఉంది? 10 years నేనే అధికారం ఉంటాను రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ మరి గతంలో ఇప్పుడు నాకు నేను ఆలోచన చేసింది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని అన్ని డెవలప్మెంట్స్ చేస్తుండే మంచిగానే, ఇంకా కొంచెం బెటర్ చేస్తే కంపల్సరీగా 10 years ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. చేస్తే ఆయన చెప్పిన చేస్తే లేకుంటే ఉండడు. ఎందుకంటే కేసీఆర్ లాంటి పక్క పెట్టారు, ఈగ లెక్క తీసేసారు పాపం. ఆయన అన్ని చేసిన కేసీఆర్, అన్ని చేసి కేసీఆర్ ని ఇట్లా ఈగ లెక్క తీసి పక్క పడేసారు. ఎవరికైనా అంతే కదా సార్, చూస్తారు ఛాన్స్ చూస్తారు. అది అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మంచిగా చేస్తేనే అందరు పబ్లిక్ గుర్తించి ఓట్లేస్తారు, లేదంటే చెయ్యరు. ఇట్లా ఇప్పుడు వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? తాగి నీళ్ళు లేదు సార్, ఇక్కడ ఏం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు ఇక్కడ.
లేదు ఒక రోడ్ ప్రాబ్లమే, రోడ్ ప్రాబ్లం అంతే. సో పవర్ కూడా ఏం ప్రాబ్లం లేదు, పవర్ ఓకే ఉంటుందా 24 hours ఉంటుంది? ఉంది సార్. అంటే ఎప్పుడైనా ఇట్లా రెయిన్ కొట్టినప్పుడు వైర్ కట్ అయినప్పుడే ప్రాబ్లం, కానీ ఉట్టప్పుడు అయితే ఏం లేదు. మీరు ఇదే ఏరియాలో ఉంటారా? అదే నా గుడి పక్కన మైలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.